చూడండి సార్, ఇప్పుడు నిన్న కోర్టు ఎంత క్లియర్ గా చెప్పింది, దేర్ ఆర్ నో ప్రూఫ్స్ అని చెప్పేసి. ఈరోజు భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఒకటి ఇండిపెండెంట్ బాడీస్, బట్ దే ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఇండిపెండెంట్ బాడీస్. వాళ్ళు బీజేపీ ఏ రకంగా మాట్లాడమంటే ఆ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నారు. నిన్న చాలా క్లియర్ గా చెప్పింది కోర్టు, ఈ సబ్జెక్ట్ కి మీరు వేసిన దానికి ఎటువంటి ప్రూఫ్ లేదని చెప్పేసి. ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఈడీ గానీ ఈసీ గానీ ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తే రేపటి దినం ఇట్ విల్ బి గుడ్ ఫర్ సొసైటీ. మన డెమోక్రసీని కాపాడినట్టు ఉంటుంది. కోర్టు కేసు కొట్టేసింది కదా, కానీ ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద పోయి ధర్నా చేయడం, దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్టీ ఆఫీస్ మీద దారుణం అంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ బాడీగా బిహేవ్ చేస్తున్నారు. అట్లా చేయండి కానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే ఒక పర్సనల్ ఒపీనియన్ తోటి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇట్లా చేస్తేనే రేపటి దినం వాళ్ళు బుద్ధి వస్తుంది. వాళ్ళు రేపటి దినం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు. ఇండిపెండెంట్ బాడీస్ ని కబ్జాలో పెట్టుకున్నారు, ఇప్పుడు ఇది ఒక రకంగా దమ్కి. అరే అట్లీస్ట్ ఫేర్ గా చేయమని చెప్పండి, రాజకీయం అనేది ఫేర్ గా చేయమనండి. ఎడ ఫేర్ గా చేస్తున్నారు, కంప్లీట్ ఎలక్షన్ మొత్తం కబ్జాలో తీసుకుంటున్నారు. ఇండిపెండెంట్ బాడీలను కబ్జా తీసుకుంటున్నాడు. ఎవడైతే వాళ్ళకి వ్యతిరేకంగా పోతున్నాడో వాళ్ళని ఇండిపెండెంట్ బాడీలతో భయపడిపియాలి, వాళ్ళ లొంగ తీసుకోవాలి, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. నేను చూసిండు కదా ఇండిగోది ఎంత పెద్ద సమస్య. ఒక అదానికో అంబానీకో ఆ పర్టికులర్ ఇండిగోని అప్పచెప్పడానికి కోసము వాళ్ళని ఎంత రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అట్లా దేశంలో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా దీన్ని ఏమంటారు వీళ్ళు, లంకాల దీపక్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఇండిపెండెంట్ బాడీస్ ని ఏదైతే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో చేసి వాళ్ళ దాని గురించి ఆయన ఆన్సర్ చేయాలి.